సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడడంతో ఓ వ్యక్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చిన బుస్స కనకయ్య మాట్లాడుతూ 17వ వార్డు వివేకానంద కాలనీలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి అనుమతి వచ్చిందన్నారు. నిర్మాణ పనులు చేపట్టిన అనంతరం సస్పెండ్ అయిన మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ కింది స్థాయి అధికారుల ద్వారా డబ్బులు డిమాండ్ చేశారని తెలిపారు. డబ్బులు ఇవ్వలేదన్న అకస్సుతో తర్వాత ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు. మున్సిపల్ కార్యాలయంలో ఎదుట బాధితులు టపాసులు కాల్చడంపై పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.